రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నత నామములో అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు శ్రమల ధ్యాన కూడిక చివరి రాత్రి. ప్రతి ఒక్కరూ దైవాలయానికి రండి. శ్రేష్టమైన సమయాన్ని ఎవరు పోగొట్టుకోకండి. ఆశీర్వాదాలు పొందండి. రేపు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం, యేసు శిలువలో తన ప్రాణం ఇచ్చిన మహాదినం. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైన యేసయ్య ప్రాణం విడిచినటువంటి రోజు రేపు. ఈరోజు గెచ్చమనే తోటలో ఆయన్ని రాణువ వారు పట్టుకొని వెళ్తారు, ఈడ్చుకొని వెళ్తారు, దెబ్బలు కొడుతూ వెళ్తారు. ఘోరమైన హింసకు గురైనటువంటి రాత్రి ఇది. ఈరోజే అందరికీ ఆకలి సంస్కారం ఇచ్చారు. లాస్ట్ సప్పర్, ప్రభురాత్రి భోజన సంస్కారం. అలాగే మనం కూడా ఈ ఆరాధన చివరిలో సంస్కారం ఇవ్వబోతూ ఉన్నాం. అందరూ గుర్తిరగాలని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ప్రతిరోజు వచ్చి ఈ కూడికలను విజయవంతం చేశారు. దేవుడికి మహిమ కలుగునట్లుగా అందరూ కూడా ఆయన సన్నిధానంలో ప్రవేశించారు. అటు వారందరికీ యేసుదేవుని ప్రేమ, కృప, దయ ఉండునుగాక. తడవు చేయకుండా అందరూ కూడా ఈ సమయంలో ఇక్కడికి రండి. ఈ ఆరాధన తర్వాత 2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అందరికీ ఆపేక్ష కలిగిన బిడ్డలు తగిన రీతిగా వారు పలహారము, కూల్ డ్రింక్స్ తదితరం అందివ్వబోతూ ఉన్నారు. కూడా దైవావేశం వలన ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సంఘ పెద్దలు, సంఘ కమిటీ వారు, పురుషులు, స్త్రీల సమాజం, యువతి యువకులు, సండే స్కూల్ బిడ్డలు, ఎవరి మంది కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మేము దీవించుగాక. దేవుని మహోన్నత నామానికి స్తోత్రం కలుగునుగాక. కృపగల తండ్రి, రక్షక, ఈ చివరి రాత్రి మా రక్షకుడు అప్పగించబడిన రాత్రి. ఈ రాత్రి బిడ్డలకు ఎంతో ప్రత్యేకమైనది, ప్రాధాన్యత కలిగినటువంటిది. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనే భాగ్యం దయచేయండి. ఆశీర్వదించండి తండ్రి. మీ నామ ఘనత కొరకు ఏర్పరచబడిన ఈ శ్రమల ధ్యాన కూడికల్లో మేము స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ భూలోకంలో వేసే సంచరించిన ఆయా సందర్భాలని అందరూ కూడా గ్రహించి ఉన్నాము. అందరూ తదేక దృష్టితో ఈ కూడికలన్నింటిలో పాల్గొన్నారు. వారందరినీ దీవించండి. పనులకు వెళ్ళి అలసిపోయిన బిడ్డలు కూడా పరుగున చేసి మీకు మహిమ కల్పిస్తూ ఉన్నారు. ఆది అంత మీరయుడి ఇంటి కూడిక, చివరి రాత్రి కూడిక, యేసయ్య జీవితంలో ఉన్నటువంటి చివరి రాత్రి, శిష్యులతో మాట్లాడినటువంటి రాత్రి, పస్కా విందు ఇచ్చిన రాత్రి, ప్రార్థించిన రాత్రి, రాణువ వారు పట్టుకొని తీసుకువెళ్ళిన రాత్రి. ఈ రాత్రి ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో ఉండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయమని ఆద్యంతము మీ కృపను ఈ చోట అనుగ్రహించమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.
గట్టిగా మీరు కూడా పాడండి. గెత్సెమనే తోట ఎక్కడి నుంచి ప్రారంభం అంటే మేడగది. ఈరోజు మేడగది సంఘటన చాలా విలువైంది. ఇప్పటికే మీరు బైబిల్ చాలా తెలుసుకున్నారు. మీరు అందించడం కానీ వినడం కానీ నాకు ఎంతో ఇష్టం. బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్న ప్రతి బిడ్డ దైవ వాక్యం సంగ్రహంగా గ్రహిస్తున్నారు. అది నా ప్రగాఢ విశ్వాసం. మేడగది ముందుగా దానికి ఏమి ఓనర్ లేడు, మాది అనుకోలేదు, కానీ ఒక మేడగది. మీరు వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిదను తీసుకెళ్ళి ఎవరు అడిగితే నాకు కావాలని చెప్పండి అన్నాడే. అంత స్ట్రాంగ్ గానే ఉంది మేడగది కూడా. మేడగది తర్వాత అందరూ చేయలేరండి పస్కా విందు. దాని ఇంగ్లీష్ లో ది లాస్ట్ సఫర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విత్ ది డిసైపుల్స్ అంటారు. శిష్యులతో ఆఖరి భోజనం. ఈ భోజనం చేసే ముందు రెండవ ఘట్టం ఏంటంటే ఆయన ఒక బేషన్లో వాటర్ తీసుకున్నాడు, ఒక తువాలు టవల్ మీద వేసుకున్నాడు, శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేస్తారా అది? ఇంకా వాయిస్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి, రావాలి ముందుకి. ఏమనుకోకండి అమ్మా, ముందుకు రండి. మీరు కూడా సెంటర్లో ఉన్న వాళ్ళు కూడా ముందుకు రండి. వాళ్ళకి చాలా ఎదురు అంటున్నారు, రండి. ఆ గోడ వరకు కూర్చోవచ్చు, రండి. ఇంకా మా సంఘ సీనియర్ సభ్యురాలు సరోజనమ్మ కాళ్ళు చేపలు కొంతమంది చాపుతున్నారు, చూస్తున్నాను. రాగానే చాపేయండి కదా. మా సీనియర్ సహోదరి కాళ్ళు చేపలు డైలీ గమనిస్తున్నాను. కొంతమంది చాప పారేస్తున్నారు, కరెక్ట్ కాదు. సరే, మేడగది తర్వాత శిష్యులు పాదాలు కడుగు. సీనియర్ సభ్యురాలు సరోజనమ్మ కాళ్ళు చేపలు కొంతమంది చాపుతున్నారు, చూస్తున్నాను. రాగానే చాపేయండి కదా. మా సీనియర్ సహోదరి కాళ్ళు చేపలు డైలీ గమనిస్తున్నాను. కొంతమంది చాప పారేస్తున్నారు, కరెక్ట్ కాదు. సరే, మేడగది తర్వాత శిష్యులు పాదాలు కడగడం ప్రారంభించాడు. ఆయన
అడిగి తువ్వాలు అంటే టవల్ తుడుస్తున్నాడు. అయ్యో అయ్యో ప్రభు అంటున్నాడు. పేతురు, నువ్వు నా కాళ్ళు కడగలేదా? నేను నీ కాళ్ళు కడగకపోతే నీకు మోక్ష రాజ్యం లేదు. మీరు అలాగే చేయండి. ఒకళ్ళొకళ్ళు దూషించుకోబాకండి, విమర్శించుకోబాకండి, కొట్టుకోబాకండి. ఈ సహోదరుడి పాదాలు కడుగు. అద్భుతమైన సందేశం అది. మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను వధించడానికి మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుతున్నావు. ఆయన, మీరు పట్టణంలోకి వెళ్ళండి. గో ఇంటు ది సిటీ, మీరు పట్టణంలోకి వెళ్ళండి. అక్కడ నీళ్ల కొండ మోయిచున్న ఒక మనుషుడు నీకు ఎదురుగా వస్తాడు. నీళ్ల కొండ మోసుకొని వచ్చే మనుష్యుడు అంటే యేసు ప్రభు ఇక్కడ నుండి అక్కడ సంగతి ఎలా తెలుసండి? ఆయన ప్రభు కనుక. నీళ్ల కొండ మోసుకొస్తున్నవాడు ఎదురవుతాడు. ఆ మనుష్యుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో అవ్వండి. ఆ మనుష్యుడు ఎక్కడికి వెళ్తున్నాడో, అది ఏ ఇంట్లో ప్రవేశిస్తాడో ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళండి. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా వీడి గది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడని చెప్పు. నా పేరు చెప్పండి. మీ మేడగది కావాలంట మా రక్షకుడికి అని. అతడేం చేస్తాడో తెలుసండి? అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. చూడండి, విత్ ఫర్నిచర్, సామాగ్రితో అంటే టేబుల్స్, చైర్స్, భోజనానికి కావలసిన పాత్రలు అది కూడా వచ్చేస్తాడు ఆయన. మేడగదిలో ఒక్క మాట, మా ప్రభుకి ఈరోజు పస్కా భుజించేటువంటి ప్లేస్ కావాలి అంటే ఇన్ని చేస్తాడు. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపాను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. చూసారా? ఒక్క మాటే. నీళ్ల కొండ మోసుకొస్తున్న వాడు అవుతాడు. అతడు ఏ ఇంట్లోకి వెళ్తున్నాడో చూడండి. ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళండి. మా ప్రభు ఈరోజు మీ మేడగది కావాలంటున్నాడు. సందర్శకులు చూసి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారండి, మేడగది ఇప్పటికీ ఉందట. కొన్ని మెట్లు ఊగిపోతుంది అట. పటిష్టమైన ఒక్కొక్క స్టెప్ ఇంత పెద్ద చెక్కతో ఉంటుందండి. స్టెప్ కొన్ని ఉంటుంది అట. ఆ మేడగది నేటికి సజీవ సాక్ష్యం. శ్రమల జ్ఞాన కూడికల్లో మేడగది చాలా ముఖ్యమైనది. ఆఖరిసారి యేసు ప్రభు వారు తన శిష్యులతో కూడా పస్కాను ఆచరిస్తున్నటువంటి ఒక మంచి ప్రదేశం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆయన శ్రమలన్నీ కూడా 17వ వచనం చూడండి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా వచ్చాను. అంతవరకే చదవండి. వచ్చి భోజనాన్ని కూర్చున్నారండి. ఆ తర్వాత ఏమైందో చూద్దామా మనం? యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి
తుడుచుటకు మొదలు పెట్టాను. చూడండి యేసయ్య చేసిన పని. అంతటి గొప్ప తండ్రి, ఆధారభాషుడు, స్మృతి, 10,000 కాంక్షణీయుడు. అవునా? ఆయన ఏం చేస్తున్నాడండి? పాదాలకు నీళ్లు పోసి కడుగుతున్నాడు. మీరు ఎవరికైనా పాదాలకు నీళ్లు పోసి కడిగారా? నన్ను చెప్పమంటారా? మీ అల్లుడు పాదాలు కడిగి ఇంట్లో వచ్చారు, అంతేనా? బాయ్స్ మీరు ఎప్పుడైనా కడిగారా? బావగారు బావగారి పాదాలు కడిగి అన్నారా లేదా? కానీ ఈ పాదాలు కడగడం అది కాదు. ఆయన తండ్రి గారు క్రిందకు దిగిపోయినాడు. కారణం నిన్ను పైకి లేవడానికి. జీసస్ వాంట్ టు రేజ్ యు అప్. పాదాలు కడిగి తువ్వాలతో తుడిచి అలా చేస్తూ ఉన్నప్పుడు సైమన్ పీటర్, సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడుగుతావా ప్రభువా? అందుకు యేసు, నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు, ఇక మీరు తెలుసుకుందాం. మళ్ళీ పేతురు అంటున్నాడు, నీవెన్నడూ నా పాదాలు కడగకూడదు తండ్రి. మేము నీ పాదాలు కడగొచ్చునేమో కానీ నువ్వు మా పాదాలు కడగకూడదు. యేసు ప్రభు అంటాడు, నేను నిన్ను కడగని ఎడలా నీతో నాకు పాలు లేదు. నీ పాదాలు కడకపోతే నీతో నాకు పాలు పంపులు లేవు. అప్పుడు ప్రభువా అలాగైతే నా పాదాలు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడిగయ్యా. అప్పుడు ప్రభు మరలా చెప్తున్నాడు, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమి కడుక్కోక్కర్లేదు. బాప్తిస్మని పునీత స్నానం చేసావు నువ్వు, మళ్ళా బాప్తిస్మం అక్కర్లేదు. మళ్ళా బాప్తిస్మం అనేది ఇండియన్ క్రిస్టియన్ సమాజంలో ఎక్కడ లేదు. ఒకసారి స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు. అర్థమైందా? చేసిన తప్పుడు కాళ్ళకు బొడ్డయింది, అంతవరకు కడుక్కొని రా. చేసిన తప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రా. మళ్ళా స్నానం వద్దండి, మళ్ళా నీకు బాప్తిస్మం వద్దు. అంతటి వేద సత్యం ఈ రాత్రి పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎలా ఉంది లోకం పోకడ? ఒక్కసారి బాప్తిజం పొందేవా మళ్ళా అక్కర్లా. వాష్ యువర్ ఫీట్. నీ పాదములకున్న అపవిత్రత, నీ మనస్సుకున్న అపవిత్రత తీసేసుకో. ఇది గొప్ప సందేశం. అలా అయిన తర్వాత ప్రియమైన దేవుని సంగమా, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం. వచనం చూద్దాం. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం కూర్చుండేను. భోజనం చేస్తుండగా సడన్ గా యేసు ప్రభు ఒక మాట వేశాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. ఎంత విచారకరమండి. భోజనం చేస్తూ అంటున్నాడు, మీలో ఈ రాత్రి ఒక్కడు నన్ను అప్పగిస్తాడు. ఆ ఒక్కడు ఎవరో తెలుసా మీకు? ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. తీసుకొని ఎప్పుడు పట్టిద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. బాగా చదవండి, మైక్ తీసుకోండి. ఎందుకమ్మా? అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించేడుగా బేరం పెట్టాడండి. నాకేమిస్తారు? ఆయన మీకు అప్పగిస్తే నాకేమిస్తారు? అందుకు వారు 30 వెండి నాణ్యాలు తూచి
ఏమా కరెన్సీ ఏంటంటే వెండి నాణేది, రూపాయలు కాదు. అది వెండి. 30 వెండి నాణేలు తూచి ఇచ్చారటండి. చూసారండి, చాలా కాలం క్రితం వరకు, ఒక 100 years ఎక్కువ వరకు కూడా వెండి నాణేలు ఉన్నాయి. కరెన్సీ లేదు. మా తండ్రి మా తాతగారు పాల్, ఆయన రైల్వేలో అసిస్టెంట్ పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్ చేశాడు. మా నాన్నగారి నాన్న అసిస్టెంట్ పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్. మా నాన్న యానీ మార్గరేట్ స్కూల్ ప్రధానోపాధ్యాయం చేసి ఆ వంశంలో వాడిని నేను కూడా. చాలా మంది అనుకుంటారేమో ఏలుమంత్రి గారిని, మీ కర్మ అనుకుంటే. ఎందుకు చెప్తున్నాను అంటే, మా యొక్క తాతగారి రిటైర్మెంట్కి వెండి నాణ్యాల బాక్స్ ఇచ్చారట, ఐరన్ బాక్స్, ఇనప పెట్టే. ఆ ఇనపెట్లో పెట్టుకొని విజయవాడ డివిజనల్ ఆఫీస్ నుంచి 2nd class ప్రయాణం. అప్పట్లో 2nd class చాలా టాప్. గాంధీ మహాత్ముడి 2nd class లో 1st class లో ఎక్కడికి బ్రిటిష్ పీరియడ్ లో కొలకలూరులో ఆనందంగా దిగాడంతే. ఈ బాక్స్ మర్చిపోయి దిగేసి దాని నిండా వెండి నాణేలు ఉన్నాయి. ట్రైన్ వెళ్ళిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిన దాకా ఏది నా బాక్స్. ఆ పక్కన ఇద్దరు చెండా పీయడానికి ఇంటి దాకా వచ్చారు. అయ్యో మీరు తీసుకోలేదా? మేము తీసుకోలేదు. వెళ్ళిపోయింది, వెండి నాణ్యాల బాక్స్ వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నానో గ్రహించండి. అవి చాలా నీతి, న్యాయము, యథార్థత కలిగినటువంటి కాలమని. దాని మీద అక్షరాలు పెయింట్ చేసిన పెట్టే మిస్టర్ పత్యాల పాల్, రిటైర్డ్ రైల్వే అసిస్టెంట్ పర్మనెంట్ ఇన్స్పెక్టర్, కొలకలూరు అనమాట. మెడ్రాస్ వెళ్ళిపోయిన పెట్టే కొలకలూరు వచ్చేసింది. అదండి నీతి న్యాయము ఉన్నటువంటి కాలం. అని 3వ నాడు అది వెండి నాణ్యాలు పెట్టే ఇంటికి వచ్చేసింది. మెడ్రాస్లో ఉన్నటువంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అవి చూసి ఆ బాక్స్ని తెనాలి పక్కన కొలకలూరు ఎక్కడ అడిగి ఇంటికి తెచ్చారు. అదండి అవి వెండి నాణ్యాలు అంటే. అలాంటి వెండి నాణ్యాలు తూచి ఇచ్చారట ఆయనకి. వెండి నాణ్యాలు తూచి ఇచ్చిన తర్వాత ఏమైందమ్మా? వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండేను. చూడండి, లంచం తీసుకున్నాడండి. యేసయ్య నమ్ముకోవడానికి ఎంతమ్మా? 30 వెండి నాణ్యాలు. అప్పటి నుంచి తగిన సమయం ఎప్పుడు పట్టిద్దామా శిష్యులోనే ఉంటున్నాడండి. పట్టించడానికి నిమగ్నమై ఉన్నాడు. ఎంత ద్రోహం అండి! ఇస్కరియోతు ఉన్న ద్రోహానికి ఉన్న పేరు స్వామి ద్రోహం, దైవద్రోహం, పరిశుద్ధాత్మ ద్రోహం. పరిశుద్ధాత్మను ఎదిరించేవాడు, పరిశుద్ధాత్మను కామెంట్ చేయకూడదు. పరిశుద్ధాత్మను పడండి, పరిశుద్ధాత్మను కోరుమా జీవమా యేసు. నేను మీకు బుక్స్ ఇచ్చే బాగా నేర్చుకోండి. పరిశుద్ధాత్మను పొందండి. జీవమా యేసు ప్రభుని శరణు వేడుకో. పరిశుద్ధిని అప్పగించడానికి సొమ్ము తీసుకున్నాడు అన్నమాట. ఆ తర్వాత చూద్దాం, అది వదిలేసేద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. వారు భోజనము చేయించుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి
మీరు తీసుకోండి, ఇది నా శరీరము అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని దాన్ని వారికి ఇచ్చిన వారందరూ, అదే ప్రభుగారికి పోయిన సంస్కారం అంటే విరిచి ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఇంకొక సంఘటన ఏంటంటే, ఈ రొట్టె విరిచి ఇచ్చి ద్రాక్షారసం ఇవ్వవద్దు, మీరు ఒకడు నన్ను అప్పగిస్తాడు అందుకని నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా. ఆ పాత్రలో చేయబెట్టాడు ఇస్కరియోతు యూదా. నేనా ప్రభువా, నీవన్నట్టే అన్నాడా? నీవన్నట్టే. పేతురు అంటున్నాడు, ప్రభువా నేనా, మీతో కలిసి చావలసిన వస్తాడు కానీ నేను మిమ్మల్ని ఎరుగను అని ఎప్పుడు అడగను. పేతురు, ఈ రాత్రి నేను ఎరుగనని కోడి కోయక ముందు ముమ్మారు పొందుతావు. ఇవన్నీ కూడా పరిశుద్ధ లేఖన సత్యాలు. ఒక్కొక్క ఐటమ్ చూస్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తూ ఉన్నానండి. చూడండి 19వ వచనం. వారు దుఃఖపడి నేనా అది ఒకరి తర్వాత ఒకరు ఆయన అడగసాగినందుకు ఆయన 12 మందిలో ఒక్కడు అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే. నిజంగా మనిషి కుమారుడు ఆయన గుర్తు రాయబడినట్లు పోవచ్చున్నాడు. అయితే ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగించబడను ఆ మనుషుడికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండనియుడుగా వానికి మేలు. ప్రియమైన బిడ్డలారా, మేడగది, కాళ్ళు కడగడం, రొట్టె మిగలటం, మీలో ఒకరు అప్పగిస్తారని చెప్పడం, నేనా నేనా అంటాం, ఇవన్నీ కూడా మనం ఇంతవరకు చూస్తూ ఉన్నాం. భోజనం చేశారు, రొట్టె భోజనం చేశారు. ఆ తర్వాత యేసే ఒలీవ కొండకు వెళుతున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం లేక 26 చూడండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూసి, మీరందరూ అభ్యసనపడతారు, గొర్రెల కాపరి కొట్టుతారు, గొర్రెలు చెదరిపోవును. గొర్రెల కాపరిని కొడతాడు. ఎవరి గొర్రెల కాపరి? నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణించును. మన ప్రధాన కాపరి. ఇదిగో గొర్రెలు చదివిపోతాయి, నన్ను కొట్టగానే మీరంతా పారిపోతారు. అయితే నేను లెగుస్తాను, లేచిన తర్వాత నీకంటే ముందుగా గలిలయలోకి వెళ్తాను. పేతురు అంటున్నాడు. పేతురు పేరు సాధారణ భాషలో దుడుకు పేతురు. దుడుకు అది దుడుకు అన్నమాట. చూడండి, అందరూ అభ్యంతర పడినా నేను మాత్రం అభ్యంతర పడను. అందరూ అభ్యంతర పడతారు, నేను మాత్రం పడను. అంటే యేసు అతన్ని చూసి, ఈ రాత్రి కోడి 2 మార్లు పోయి మునిపి నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని ఇప్పుడు నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అతడు మరీ ఖండితముగా, నేను నీతో కూడా చావలసి వచ్చిన నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ప్రకారం ఇక ఆయన ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాడండి. 32వ వచనం. వారు గెత్సెమనే అని చోటుకు వచ్చినప్పుడు, గెత్సెమనే అంటే అర్థం ఏంటమ్మా? గానుగా. అంటే యేసు శరీరం గానుగ వలె తుండబడుతూ ఉంది, లేక గానుగ వలె గానుగా అటు ఇటు తిరిగి రాయి దాంట్లో అందులో వేసినటువంటి విత్తనాల్లో నూనె గ్రహించినట్లుగా నలగబట్టబడ్డానికి యేసు ప్రభు గుర్తు దాని పేరు గెత్సెమనే. నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ ఉండండి. ప్రభు అంటున్నాడు, బతుకులాడుతున్నాడు, నేను కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసి వస్తా, అప్పటిదాకా
మీరు ఇక్కడే ఉండండి. ఎంత దూరం వెళ్ళటమ్మా? లూకా 22:39. లూకా 22:39. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయలేని చెప్పి వారి వద్ద నుండి రాతివేత ద్వారం వెళ్ళి ఏంటి రాతివేత ద్వారం? మీరు వాయిస్ రాతివేత ద్వారం అంటే ఒక వ్యక్తి రాయి విసిరేసి ఎంత దూరం పోతుందో అంత దూరం వెళ్ళాడట. దాని పేరే రాతివేత దూరం వెళ్ళి మొకాళ్ళని తండ్రి గిన్నె నా ఎదురు నుండి తొలగించలేవా? నీ చిత్తమైతే తొలగించు. ఆయనను నా ఇష్టము కాదయ్యా నీ చిత్తమే సిద్ధించుడు కాదు. ఈ గిన్నె పేరు ఏంటో తెలుసండి? విషపు పాత్ర, మరణ పాత్ర. శిలువ మీద దాపమైనప్పుడు ఇచ్చినటువంటి పాత్ర విషపు పాత్ర. అది ఇవ్వబోతున్నారయ్యా, రేపటిది ముందుగానే చెప్పేస్తున్నాడు. ఎన్నో సందర్భాల్లో ముందుగా చెప్పాడు కదా, వెళ్ళండి గాడిద కట్టబడి తీసుకొని అంటాడు, వెళ్ళండి నీళ్ళ కొండ మోసుకొని వచ్చేవాడు కనబడి ఆ గృహంలోకి వెళ్ళి పస్కా కొరకు స్థలం అడగండి. ఇప్పుడు కూడా అంటున్నాడండి, సాధ్యమైతే ఈ గిన్నె తొలగించలేవా? అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. అప్పుడు పరలోకముండి ఒక దూత ఆయన కనబడి ఆయన బలపరిచెను. దేవుడు అనుగ్రహం పొందాడు. నా కుమారుడు చాలా చాలా డిస్టర్బెన్స్ లో ఉన్నాడు, పోగొళ్ళు ఆదరించాడు. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన, ఆతురము అంటే ఆతురత, హై టెన్షన్ లో ఉన్నప్పుడు ఏమొస్తుందమ్మా శరీరానికి? రైట్ ఆన్సర్, చెమటలు వస్తాయి. ఇక్కడ యేసయ్యకి ఏమొచ్చిందో చూడండి, ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయినను. చూడండి, మొదటిసారిగా రక్తం ఈ రాత్రి చూసేసారు. కళ్ళలో నుండి నీళ్లు కాదండి, రక్తం వస్తా ఉంటుంది. హై టెన్షన్. మరింత ఆమె మాట చదువుకున్నాం అక్కడ. మరింత ఆత్రంగా ప్రార్థన చేస్తే యేసయ్య కూడా మరణ భయం ఇష్టమే కానీ ఆ దెబ్బలు, ఆ ముళ్ళ కిరీటం, ఆ గాయాలు అవన్నీ జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. ఆత్రంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ఎక్సెసివ్ టెన్షన్ లో కళ్ళలో నుంచి రక్త బిందువులు కారుతుంది. నీ కొరకు నా కొరకు యేసు ప్రభు రేపు సిలువలో రక్తం ఇవ్వకముందే కళ్ళలో నుంచి రక్త బిందువులు కారినాయండి. రేపు సిలువలో రక్తం, ఈరోజు కళ్ళలో రక్తం. ఎంత అద్భుతమైనటువంటి సందేశం ఇది. ఆయన ప్రార్థన చాలించి శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రిస్తున్నారు, ఏం చేయలేక. ఏంటి రోజు చాలా ఆత్రంగా ఉన్నాడు అని దుఃఖముతోనే నిద్రపోతున్నారు. రాత్రి ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి నిద్రపోతున్నారు. మీరెందుకు నిద్రిస్తున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయండి అని వారితో చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతుండగా జన సమూహము గుంపులుగా వచ్చారు. 12 మందిలో యూదారమైన వారు అందరికంటే ముందుగా నడిచి ముట్టు పెట్టుకుంటారు. వారి యొక్క యూదా ముట్టండి, యూదా ముద్దు చూసారా? అప్పగింత ముద్దు అని దీని యొక్క అర్థం. అప్పగించడానికి కూడా ముద్దు పెట్టుకుంటున్నాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా,
అప్పగింతల ముందు యేసయ్యను 30 వెండి రూపాయలు పట్టించే ముందు ఎలాంటి ముద్దు అంటే ఆయన్ని అప్పగించడానికి యూదా ఇస్కరియోతు ముందుకు వచ్చేసాడు. మన సువార్తలు ఏముందంటే, చెలికాడ నీవు చేయవచ్చిన పని చేసే కదండి. యూదా ఇస్కరియోతు యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసండి? బోధకుడా కన్నింగు పిలుపది, బోధకుడా కన్నింగు పిలుపు. నాకు కూడా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అలాంటి. నాయనా నీకు వద్దునాలు నాయన, తర్వాత తెలుస్తుంది నువ్వు కామెంట్ చేసేవారు. మనలో లేదా యూదా ఇస్కరియోతు ఉన్నారు. అక్కడ 12 మందిలో ఒకరు ఉంటే ఇప్పుడు ఎందరు ఉంటారు కదా? ఎక్స్క్యూజ్ మీ అండి, ఎందుకమ్మా నేను కాల్ చేస్తాను, సరేనా? డోంట్ వరీ, ఐ విల్ సెండ్ యూ. బోధకుడా నీకు శుభం అనగానే ఆంతర్యాన్ని గ్రహించిన బోధకుడు ఏమన్నాడండి? చెలికాడ, మై డియర్ ఫ్రెండ్, డూ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. నువ్వు చేయవలసిన పని చేసేవేగా కదండి. నానా వందనాలు ఎంతో మందిని చూశాను. తర్వాత వెనక మాటలు నాకు తెలుసు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో కొంచెం అంతకన్నా మిన్నగా ఉండేవాడు. మా ప్రొఫెసర్ కృష్ణంరాజు అయ్యంగార్, ఫెమిలియర్, ఎకనామిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన వచ్చినప్పుడు బోర్డు మీద రాశారు, స్టిక్ నో బిల్స్, నో మోర్ కార్స్ బిహైండ్ ది వాల్స్ అని రాశారు. ఎవరు రాసింది అన్నాడు. వాళ్ళు రేంజరండి అన్నారు. అందరూ నేనైతే నాటి తీసుకున్నాడు. ఆ రైమ్ కోసం రాశానండి, స్టిక్ నో బిల్స్, నో మోర్ కార్స్ బిహైండ్ ది వాల్స్. గోడ ముందు ఒక మాదిరిగా, గోడ వెనక ఒక మాదిరిగా ఉండటాన్ని రైట్ అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, చాలా గర్వంగా చెప్పుకోగలిగిన సంగతి ఏంటంటే, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదువుకున్నాను. ఒక్క నిమిషం కూడా. కాబట్టి ప్రియమైన మై డియర్ శిష్యులు, నీవు పస్కాను భుజించడానికి మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నావు. ఆయన, మీరు పట్టణంలోకి వెళ్ళండి. గో ఇంటు ది సిటీ, మీరు పట్టణంలోకి వెళ్ళండి. అక్కడ నీళ్ల కొండ మోయించున్న ఒక మనుషుడు మీకు ఎదురుగా వస్తాడు. నీళ్ల కొండ మోసుకొని వచ్చే మనుష్యుడు అంటే యేసుప్రభు ఇక్కడుండి అక్కడ సంగతి ఎలా తెలుసండి? ఆయన ప్రభువు కనుక. నీళ్ల కొండ మోసుకొస్తున్నవాడు ఎదురవుతాడు. ఆ మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో అవ్వండి. నాకు కూడా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అలాంటి. నాయనా నీకు వద్దునాలు నాయన, తర్వాత తెలుస్తుంది నువ్వు కామెంట్ చేసేవారు. మనలో లేదా యూదా ఇస్కరియోతు ఉన్నారు. అక్కడ 12 మందిలో ఒకరు ఉంటే ఇప్పుడు ఎందరు ఉంటారు కదా? ఎక్స్క్యూజ్ మీ అండి, ఎందుకమ్మా నేను కాల్ చేస్తాను,
Don't worry, I will send you. బోధకుడా నీకు శుభము అనగానే ఆంతర్యాన్ని గ్రహించిన బోధకుడు ఏమన్నాడండి? చెలికాడ, మై డియర్ ఫ్రెండ్, డూ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. నువ్వు చేయవలసిన పని చేసేవేగా కదండి. నానా వందనాలు, నాన్న వందనాలు, నాన్న ఎంతో మందిని చూశాను. తర్వాత వెనక మాటలు నాకు తెలుసు. నేను డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో కొంచెం అంతకన్నా మిన్నగా ఉండేవాడు. మా ప్రొఫెసర్ కృష్ణంరాజు అయ్యంగార్ ఫెమిలియర్ ఎకనామిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన వచ్చినప్పుడు బోర్డు మీద రాశారు, స్టిక్ నో బిల్స్, నో మోర్ కార్స్ బిహైండ్ ది వాల్స్ అని రాశారు. ఎవరు రాసింది అన్నాడు. బాగా రేంజారండి అన్నారు అందరూ. నేనైతే బాగా తీసుకున్నాడు. ఆ రైమ్ కోసం రాశానండి, స్టిక్ నో బిల్స్, నో మోర్ కార్స్ బిహైండ్ ది వాల్స్. గోడ ముందు ఒక మాదిరిగా, గోడ వెనక ఒక మాదిరిగా ఉండటాన్ని రైట్ రైట్ అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, చాలా గర్వంగా చెప్పుకోగలిగిన సంగతి ఏంటంటే, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదువుకున్నాను. ఒక్క నిమిషం కూడా. కాబట్టి ప్రియమైన మై డియర్ యంగ్ మెన్, దేవుడు మీకు ఇచ్చిన మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోండి. 12 మందిలో వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. 48 వచ్చిన చూడండి. యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుతున్నావా అంటూ ఉంటే చుట్టూ ఉన్నవారు అంటున్నారు, ప్రభు కత్తితో నరికేయమంటావా అంటూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, 52 వచ్చిన యేసు తనను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతో, దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోడు దొంగ మీదకి వచ్చినట్లు వస్తున్నారేంటయ్యా, కత్తులు తెచ్చారేంటయ్యా, పొడియలు తెచ్చారేంటయ్యా, మీరు కత్తులతోనూ పొడియలతోనూ వచ్చారేంటయ్యా. ఇదిగో అనుదినము మీ చెంత దేవాలయములు ఉన్నప్పుడు నన్ను పట్టుకునిదే. ఇది ఈ గడియ అంధకార సంబంధమైన అధికారం, ఇది మీ గడియ, పట్టుకెళ్ళండి. తను తాను అప్పగించుకున్నాడండి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 41 కూడా ఒకసారి చూద్దాం. వెంటనే ఆయన ఇక్కడ మాట్లాడుతుండగా 12 మంది శిష్యులలో ఒకడు, 41వ వచనం, ఆయన 3వసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక చాలును, గడియ వచ్చి ఉన్నది. ఇదిగో మనిషి కుమారుడు ఆపల చేతికి అప్పగించబడుతున్నాడు. లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు. చూడండి, అప్పగించేవాడు వస్తున్నా ఆయనకు అర్థమైపోతా ఉంది. ఆయన ఇంకా మాట్లాడుతుండగా వారిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, వారితో కూడా బహుజనులు కత్తులు ముదియలు పట్టుకొని ప్రధాన యాజకులొద్దండి, శాస్త్రవద్దండి, పెద్దలు వద్దండి. యూదా అంటున్నాడు, నేను ఎవరిని ముందు పెట్టుకుంటున్నానో ఆయన యేసు. ఎందుకండి అందరూ ఒకే డ్రెస్. పేతురు, యోహాను, యాకోబు, సీమోను, ఆంద్రేయ, బర్తలోమీ, తోమా అందరూ ఒకే డ్రెస్. అందరికీ పెద్ద క్రాపు, గడ్డాలు అన్నీ ఉన్నాయి. ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ చీకట్లో ఎవరు యేసు గుర్తు పెట్టగలిగిన వ్యక్తి ఎవరంటే యేసుతో ఉండే శిష్యుడు మాత్రమే. నేను ఎవరిని గుర్తు పెట్టుకుంటాను? అందరి దగ్గర వచ్చాడు, కత్తులు ముదీలు పట్టుకుని ఉన్నాడు.
హలో సారీ మాట్లాడదు. మాట్లాడేలా అన్నయ్య వాడిని పిలిచి బయటికి పంపిస్తారు. చూడండి, ఇక్కడ నేను ఎవరిని ముందు పెట్టుకుంటానో ఆయన వేసి ఎంత విచారకరం అంటే ముద్దు పెట్టుకుని అప్పచెప్పాడండి. ముద్దు పెట్టుకుని అప్పచెప్తున్నాడు. ఆయన పట్టుకుని భద్రంగా కొనిపోవుడి అని వారికి గుర్తు చెప్పాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే, ఆ యేసు అంటే పక్కన రాసుకోండి. ఆయన ముద్దు పెట్టుకుంటున్నాడు. వారు వచ్చి వెంటనే 45 వచ్చిన ఆయన దగ్గరికి పోయి బోధకుడా అని చెప్పి ఆయన పట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయన పట్టుకొని దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుడు దాసుని కొట్టి చెవి తెగ నరికిన. మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతో బుద్ధిలతో నన్ను పట్టుకొని వచ్చిందిరా. నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధించుతుండగా మీరు నన్ను పట్టుకోలేదు. అయితే లేఖనములు నెరవేరినట్లు ఈ రాజు జరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఒక వాగు గురించి ఉన్నది. అది కూడా ఈ రాత్రి మనం చదవలసిన అవసరం ఉంది. అవునమ్మా, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయారు. అమ్మా, కెద్రోను వాగు అంటే రైట్ అమ్మా. ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్న బిడ్డలకు ఈ వాక్యాలతో విస్తృతమైన పరిచయం ఉంది. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ చెప్పాలి. కెద్రోను వాగు అంటే మరణపు వాగు. కెద్రోను వాగు దాటిపోయారు. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండేవాడు కనుక ఆయన అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసి ఉండేను. కావున యూదా సైనికులు, ప్రధాన యాజకులు, పరిచయులు బంటి రోజులు వచ్చి దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ, చూడండి అదంతా ఇప్పుడు చీకటిగా ఉన్న స్థలం అంతా దివిటీలు పట్టుకొని వచ్చారు. కాగడాలు వెలుతుళ్ళు వచ్చారండి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, కాగడాల వెలుతురు వేసుకొని ఆ కొండలాల మధ్య అక్కడ అరణ్య ప్రాంతంలో ఉన్న కొండల మధ్య నుంచి కాగడాలు తీసుకొని ఆ కాగడాల వెలుతురులో యేసయ్య కొరకు వెతుకులాడుతున్నారండి. వాక్యం వినడానికి వాడిని త్వరకు వచ్చారో లేదో మనకు తెలియదు, కానీ ఆయన్ని అప్పగించడానికి మాత్రం కాగడాలు తీసుకొచ్చారు. దేవుని వాక్యం వినరు, కానీ ఆయన్ని అప్పగించాలని స్పెషల్ బందోబస్తు వచ్చారు. ఓ చేతితో కత్తి, ఓ చేతితో గొలుపు, కత్తి పక్కనే ఒక దివిటి కదా. అప్పగించడానికి ఎంత స్పీడ్ అవుతున్నారో చూడండి. ఏ నేరము చేయవాన్ని అప్పగించినటువంటి పరిస్థితిని యేసు తనకు సమర్పింపబోవాలని ఎరిగిన వాడై యేసయ్య అంటున్నాడు, కాగడాలు పట్టుకొస్తున్నారయ్యా, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసును వెతుకుతున్నామంటే ఆయన నేనేనయ్యా. చూడండి, అబ్బాయి వాడు వెళ్ళి అందుకే అక్కడ మీకు వెళ్ళిపోవాలి, రెప్త వెళ్ళిపోవాలి. రైట్, గుంటూరు ఏరియాకి రావాలి మీరు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసునై. ఆయన నేనేనయ్యా యేసుని. ఆయన అప్పగించిన యూదా వారి వద్ద నిలిచి ఉండేది. నేనే ఆయనని వారితో చెప్పగా వెనక్కి దగ్గర వాడు, అమ్మో
అమ్మో వీడైన యేసు ప్రభు వెనక్కి తగ్గి నేల మీద పడిపోయినారు. చూడండి, పట్టుకోవడానికి వచ్చేవాడు నేనయ్యా వేస్తాను కానీ పాపం వాడు ఒక షేక్ వచ్చింది, పడిపోయారు కింద. మళ్ళీ అడుగుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? అందుకు వారు నజరేయుడైన యేసును. యేసు మళ్ళా అంటున్నాడు, నేనే ఆయనని మీతో చెప్పి తిని మీరు నన్ను వెతుకుతున్నారు కదా, నేను మీకు కావాలి కదా, వీరిని పోనివ్వండి. ఎవరిని? అదండి ఆయన ప్రేమ చూసారా? నన్ను కదా మీరు పట్టుకోవడానికి వచ్చింది, వీరిని పోనివ్వండి. ఆయన ప్రక్కన నన్ను కూడా పట్టుకుంటారేమో అని గదగద వణికిపోతున్న శిష్యులను అప్పుడు కూడా ఆయన ఆదరిస్తూ ఉన్నాడు, వారిని తప్పిస్తున్నాడు. తన మరణంలో కూడా తన శిష్యులను ప్రేమిస్తూనే ఉన్నాడండి. నీకు కావాల్సింది నేనే కదా, వీళ్ళని పోనివ్వండియ్యా, వెళ్ళిపోనివ్వండియ్యా. అప్పటికే భయంగా ఉన్నారు, ఆయన పట్టుకోగానే మమ్మల్ని కూడా పట్టుకుంటారని. యేసు వారితో నేనే అని మీతో చెప్పుతుంది కనుక మీరు నన్ను వెతుకుతున్న ఎడల వీరిని పోనివ్వండి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, యుద్ధంలో వారు దాటిపోయిన తర్వాత మరణానికి అప్పగించడానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, 10వ వచనం చూడండి. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతను దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగదరికెళ్ళను. ఆ దాసుని పేరు మనకు యేసు కత్తి వడలో ఉంచు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోకి నేను త్రాగుకుంటున్నా అని పేతురుతో అనేది. అంతగా సైనికులు, సహస్రాధిపతులు, యూదుల పెద్దలు, భటులు యేసును పట్టుకుని ఆయన బంధించి మొదట అన్నా యొక్క ఆయన తీసుకొని పోయింది. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కాయపరు సోమ మామ అన్నా కాయపరు మొట్టమొదటి సభ అన్నా కాయపర సభ అండి. అలాగే సువార్తల్లో మరో సత్యం ఏంటంటే, కత్తి పట్టు వాడు కత్తితోనే నశిస్తాడు. పేదలు ఈ కత్తిని వరలో పెట్టుకో. నువ్వు గౌరవమైన విత్తనాలు చదివితే ఏం వస్తావమ్మా? కీడు అనే పట్టణానికి వస్తావు. బ్రహ్మాండమైన విత్తనాలు చదివితేవా కీడు అనే పంటకు వస్తావు. జాగ్రత్త. ప్రేమ అనే పంటను వేస్తేవా తిరిగి మళ్ళా రెండంతల ప్రేమ అనే పంటనికి వస్తాడు. మనుష్యుడు ఏమి ఇచ్చినో ఆ పంటనే కోయాలి. కాబట్టి రాత్రి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసయ్య తన జీవితంలో ఇటువంటి ఘోర కలి అనుభవిస్తూ ఉండగా ఈ చివరి రాత్రి ఆయనతో గడుపుతున్నటువంటి కాలం అనే మనం కూడా ఈ కాలాన్ని చాలా అమూల్యంగా స్వీకరిద్దామని మీతో మనవి చేస్తున్నాను. నేను అనుదినము దేవాలయంలో బోధించాను కదా, మీరు అప్పుడు పట్టుకోలేదే. లూకా 22:54 వారు ఆయన పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరంగా వారి వెనక వచ్చుతుండేను. చూడండి, పేతురు దూరంగా వీళ్ళంతా పట్టుకెళ్తుంటే ఆయన దూరంగా చూస్తూ ఉన్నాడండి. పేతురు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, 10వ వచనం చూడండి. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతను దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగదరికెళ్ళను. ఆ దాసుని పేరు మనకు యేసు కత్తి వడలో ఉంచు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోకి నేను త్రాగుకుంటున్నా అని పేతురుతో అనేది. అంతగా సైనికులు, సహస్రాధిపతులు, యూదుల పెద్దలు, భటులు యేసును పట్టుకుని ఆయన బంధించి మొదట అన్నా యొక్క ఆయన తీసుకొని పోయింది. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కాయపరు సోమ మామ అన్నా కాయపరు మొట్టమొదటి సభ
అన్నా కైపల సబండి. అలాగే సువార్తల్లో మరో సత్యం ఏంటంటే కత్తి పట్టు వాడు కత్తితోనే నశిస్తాడు పేదలు. ఈ కత్తిని వరలో పెట్టుకో. నువ్వు గౌరవమైన విత్తనాలు చదివితే ఏం వస్తావమ్మా? కీడు అనే పట్టణానికి వస్తావు. బ్రహ్మాండమైన విత్తనాలు చదివితేవా కీడు అనే పంటకు వస్తావు. జాగ్రత్త. ప్రేమ అనే పంటను వేస్తేవా తిరిగి మళ్ళా రెండంతర ప్రేమ అనే పంటనికి వస్తాడు. మనుష్యుడు ఏమి ఇచ్చినో ఆ పంటనే కోయాలి. కాబట్టి రాత్రి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసయ్య తన జీవితంలో ఇటువంటి ఘోర కలి అనుభవిస్తూ ఉండగా ఈ చివరి రాత్రి ఆయనతో గడుపుతున్నటువంటి కాలం వలె మనం కూడా ఈ కాలాన్ని చాలా అమూల్యంగా స్వీకరిద్దామని మీతో మనవి చేస్తున్నాను. నేను అనుదినము దేవాలయంలో బోధించాను కదా, మీరు అప్పుడు పట్టుకోలేదే. లూకా 22:54 వారు ఆయన పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరంగా వారి వెనక వచ్చుచుండెను. చూడండి, పేతురు దూరంగా వీళ్ళంతా పట్టుకెళ్తుంటే ఆయన దూరంగా చూస్తూ ఉంటాడండి. పేతురులో నిజంగా ఎంత పశ్చాత్తాపం కలిగి ఉంటుందో. అంతటి కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నాడు. పేతురు వారి మధ్య ఉన్నాడు. పేతురు చూడండి, అప్పుడు ఒక చిన్నది 56వ వచనం. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతుల్లో అతడు కూర్చుని చూసి వీడును అతనితో కూడా ఉన్నాడు కదా. వీడంటే ఎవరమ్మా? యేసయ్య. అతనితో ఉన్నాడు కదా. అమ్మాయి, నేను అతన్ని ఎరగను. ఎవరి మాటిది? పేతురు బొంకుట. అమ్మాయి, నేను అతన్ని ఎరుగను. మరి కొంతసేపటికి ఒకడు వచ్చి నీవు వారిలో ఒక్కడు కనుక పోయి నేను కాను. ఎన్నో అబద్ధం ఇది? రెండో అబద్ధం. పోయి నేను కాను, రెండవ అబద్ధం. ఇంచుమించు గడి అయిన తర్వాత మరి ఒకడు వచ్చి నిజంగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడు అని దృఢముగా చెప్పినందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదయ్యా. అతను ఇంట్లో మాట్లాడుతుండగా కోడి కూసెను. యేసయ్య చెప్పింది నెరవేర్చండి. ఈ 3 అబద్ధాల తర్వాత కోడి కూసెను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూశాడు. బాధలో కూడా పేతురుని ప్రభు కళ్ళు వెతుకుతూ ఉన్నాయి. పేతురు కనపడ్డాడు. పేతురు యొక్క చూపులు యేసయ్య వైపు పడ్డాయి. యేసయ్య చూపులు పేతురు వైపు పడ్డాయి. కోడి కోయిక మునుపుని ఉన్నది ముమ్మారు ఎరుగునందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. రిపెంటెన్స్ ఆఫ్ పీటర్. పేతురు ఇప్పుడే పశ్చాత్తాపంతో తగ్గించిపోతున్నాడు. బయటికి పోయి ఏడుస్తున్నాడు. ప్రభువా, నువ్వు చెప్పిన దగ్గర లేదు. కోడి కోయిక మునిపే ముమ్మారు బొంకుతావు అన్నావు. అలాగే చేశాను తండ్రి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ తర్వాత ఆయన ముఖం మీద గుడ్డ వేసి కప్పారు. ఎందుకండి యేసయ్య ముఖం మీద గుడ్డ వేయటం ఎందుకంటే కొట్టడానికి, పొందడానికి. నిన్ను కొట్టిన వాడు ఎవరో ప్రవచింపమని అడుగుతున్నారు. ఆయన విరోధంగా ఇంకా అనేక దూషణ వచనములు మాట్లాడుతున్నారు. ఈ దూషణ వచనాలు ఏంటో తెలుసండి? 67వ వచనం, నీవు క్రీస్తువా మాకు చెప్పు. నేను మీతో చెప్పినా మీరు నమ్మరయ్యా. నేను మీతో చెప్పినా మీరు నమ్మరు. ఈ రాత్రికి ఇంతవరకు మిగతాదంతా కూడా రేపు విందామని. ఇది గెలిచమనే తోటలో ఎన్ని ఐటమ్స్ ఈ రాత్రి మీకు దైవ సందేశం. 1 మేడగది, చెప్పండి మేడగది. 2వది శిష్యుల పాదాలు కడగ. 3వది రొట్టె ద్రాక్షారసం. 4వది
మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. 5వది ఉదయకుండా. 6వది యేసయ్యుడు ప్రార్థన. 7వది కెద్రోను వారు దాటి వెళ్ళి ప్రార్థన. అక్కడ నేనే కదా మీకు కావాల్సింది, వీళ్ళని పోనివ్వండి, తన శిష్యులను కాపాడుకోవడానికి ఆయన వారందరికీ బతిమలాడుతూ ఉన్నాడు. అలాగే మన పాపవాడి నిత్యం కూడా ఆయన బతిమలాడుతున్నాడు. మనం చేసిన ఘోర అతిక్రమాన్ని బట్టి పరలోకపు దేవుడు బతిమలాడుతున్నాడు. ఎవరైనా మన పాపాన్ని తన మీద వేసుకొని ప్రాణమైనా ఇస్తాను, వారిని పోనివ్వండి, నేనే కదా మీకు కావాల్సింది, ఇదిగో వారి కొరకు నేను నా స్వరక్తమిస్తాను. యేసయ్య నీ కొరకు నా కొరకు తన స్వరక్తం ఇవ్వడానికి అప్పగించబడిన ఈ రాత్రి ప్రభు యొక్క ఆశీర్వాదం మనందరితో సమృద్ధిగా ఉండి ఆయన శ్రమలలో వేదనలో మనము పాల్పంపులు పొందినము గాక. ఆమేన్. అందరూ తలవంచండి, మోకరించండి, చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. 1 నిమిషం. విక్టర్ తీసుకురయ్యా, అందరు చేతులు పైకెత్తండి, మోకరించండి. ఇదే లాస్ట్ ప్రేయర్. రేపు రైట్ లేదు. ఎవరికి ఇవ్వంటే ఎవరికి ఇచ్చావు? ఇట్లా ఇంకో మోట్ తీసుకో, పరిగెత్తు. ప్రేర్ చేయండి పెద్దగా. మేడగదిలో యేసు ప్రభు, శిష్యుల పాదాలు కడుగుటలో యేసు ప్రభు, రొట్టెను ద్రాక్షారసాన్ని శిష్యులకి ఇచ్చడంలో యేసు ప్రభు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని సందేశం ఇచ్చడంలో ప్రభు, ఒలీవ కొండకు పెట్టి చెమట బిందువులు రక్త బిందువులాగా పడుతున్న ప్రార్థన. యేసయ్య, తండ్రి నీ చిత్తమైతే గిన్నె తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుకున్నా. ప్రార్థన అప్పగించే ఇస్కరియోతుగా ముద్దు పెట్టుకొని అప్పగించిన ఇస్కరియోతుగా, బోధకుడా నీకు శుభము, చెలికాడా నీవు చేయవలసిన పని చేయి. రాణవారు పట్టుకున్నప్పుడు నేను దేవాలయంలో బోధ చేస్తున్నప్పుడు నన్ను మీరు ఎరగరా? బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతో గుడియలతో నా నిమిత్తమే, కత్తులతో ఉదయతోను ఆ నిమిత్తమే కెద్రోను వారు అనే మరణపు వారు దాటినటువంటి ప్రభు శిష్యులను రక్షిస్తూ ఉన్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసును, ఆయనను నేనే, ఇదిగో వీరిని పోనివ్వండి, ఈ తీరాలాపన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రక్షకుడైన యేసు గెత్సెమనే తోటలో ప్రారంభమైన రక్త కన్నీరు
మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన పాప ప్రక్షాళన కొరకు మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. యేసును పట్టుకొని అపహరించినటువంటి రాత్రి ఆయన ముఖం మీద వస్త్రాన్ని కప్పి ముఖము కనపడనీయకుండా పిడిగుడ్డులు కుట్టుతూ యేసు నిన్ను కొట్టిన వారెవరో ప్రవచనం చెప్పబోయా విరోధముగా అనేక దూషణ పలుకులను పలికినటువంటి కాలం. నీవు క్రీస్తువా? ఒకసారి చెప్పు మాతో. ఈ దాదాపున యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనెలో ఎంతగా దుఃఖాక్రాంతుడైపోయినాడు, ఎంతగా అప్పగించబోయే ముందు కాలంలో వేదన అనుభవించినాడు. రేపటి శిలువ యాగం ఆయన జ్ఞాపకం వచ్చింది. రేపటి మరణ పాత్ర, ఆ పాత్రని ఉండేటువంటి పాత్ర, రేపటి పాత్ర ప్రియమైన దేవుడు ఏం పెట్టినాడు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఇదొక భయంకరమైన, శోధనకరమైన, వేదనకరమైన రాత్రి. ఇది అప్పగించబడిన రాత్రి. మోసపు ముద్దు, కపటపు ముద్దు, అమ్మివేసిన ముద్దు, ఆ ప్రకారం యేసుతో ఉన్నటువంటి వారు, ఉన్నటువంటి శిష్యుడు ఆయనను హింసించినటువంటి విధమే గెత్సెమనే మనకి తెలియపరుస్తూ ఉంది. గెత్సెమనే అనే మాటకు అర్థం గానుగా, గానుగ వలె ఆయన మన కొరకు తన శరీరాన్ని గానుగలో నలగబెట్టుకున్నాడు. అతనిని నలగబెట్టుకున్న యెహోవాకు ఇష్టమాయెను. యెషయా ముందుగానే ప్రవచించినాడు. వదకు తేబడి గొర్రె పిల్ల వలె ఆయన కొనిపోబడినాడు. ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఈ శిల్వయాగంలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని సంగమా, దేవుడి బిడ్డలారా, ఈ 40 సుదీర్ఘమైనటువంటి ధ్యానకుడిలో పాల్గొని ఆయన ఆశీర్వచనానికి పాత్రలవుతున్నటువంటి ఈ సందర్భంగా యేసు నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం అని వేడుకున్న తొందరని మేములో ఆయన వేడుకొని ఆయన మహిమను కన్నులారా చూచదము గాక. ఆమేన్. సిట్ రైట్.